కళ్ళు మూసుకునే ప్రయత్నం చేయండి. కాళ్ళు కలిపే ఉంచాలా, రెండు కాళ్ళు కలిపి మోకాలు కూడా టచ్ చేసే ప్రయత్నం ఉంటాయి. మెల్లిగా యోగా అంటే మెల్లిగా, ఎక్సర్సైజ్ అంటే ఇట్లా అంటే ఫాస్ట్ అంటే ఎక్సర్సైజ్, ఇట్లా స్లో చేస్తే యోగా. బాగా ఆస్వాసం చేద్దాం. చాలా మొత్తం వద్దే ఈ చూపుని మోకాల మీద వచ్చిన తర్వాత మెల్లిగా కళ్ళు బంద్ చేయాలి. 5 ఆఫ్ పాట అయితే మనం ఆఫ్ పాటలు ఇస్తున్నాం. శంకరాన కాదు అమృతం ముక్కు మూసుకొని కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. ముక్కు పోయి నోట్లో అప్పటికి మళ్ళీ ఆ మందు పోసుడు బాగానే కథ మిస్ చేయడం. దానికంటే ఇది ఘాటు ఉందా లేదా? గంటలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఉత్ప్రేరకం, ఆల్కహాల్ అనేది ఉత్ప్రేరకం, శరీరంలో పోయి వేడి చేస్తుంది, మన వేడి చేస్తుంది. ఇంకా ఒకసారి ఇట్లా చేయండి, ఎందుకంటే ఈ బాడీ కంటే ఒక 3 రెట్లు టైం కావాలి మనకి. నెత్తి ఏది తల ఆడడానికి మాటికి అది ఇట్లా అనుకొని చూడండి. ఏమైంది, హెల్మెట్ తయారైంది ఇట్లా. అంటే ఇప్పుడు మామూలుగా వెంట్రుకలు ఇంతకుముందు కనపడ్డాయి, ఇప్పుడు కనపడ్డాయి. ఇప్పుడు ఏం మీరు కళ్ళకు పెట్టుకోకండి. ఒకవేళ కళ్ళకు అనవసరం ఇది చేసుకున్నట్టు లోపలికి పోతే మళ్ళీ ఇది అవుతుంది. కూర్చొని బైక్ కళ్ళు తప్ప, ఓకేనా? అంటే మనం నవీన్ కవర్ చేసిన తర్వాత లాస్ట్కి చేసుకొని ఇక్కడ నుండి కిందికి పెట్టేసుకోండి. లాస్ట్కి ఈ భాగం పెట్టుకోండి. మిగిలింది ఒకరు కంప్లీట్ కాకే వాళ్ళు ఇది చేసుకోవడం. తర్వాత దాంట్లో ఎవరు కూడా చేతులు పెట్టదు. నేను ఆకులు తీసుకో, అర్థమైందా? రైట్, మెల్లగా లేవండి. లేచి ఆకులు తీసుకోండి. ఎవరి వాళ్ళు మళ్ళీ ఇస్తా. పెట్టుకొని అట్లే ఎవరి స్థలంలో వాళ్ళు కూర్చోండి. కొద్దిగా నీళ్ళు పోస్తుంది ఇక్కడ. సరే సరే సరే, రెండు ఆకులు ఇంకొకటి ఇచ్చేసిన ఎవరికైనా. ఏది వృధా చేయొద్దు. వాటర్ ఇక్కడ మగ్గు ఎవరికైతే ఇక్కడ 2 ఆకులు పెట్టాం చేసిండ్రు. పెట్టిస్తా అన్నాడు. కరెంటే లేదు అసలు 6 నుంచి మొత్తం పోయిందా? నాకు కూడా పెట్టేది పెట్టిస్తా కరెంట్ అసలు మొత్తానికి లేదు. నేను పెడతాను మేడం.
కొంచెం రాసుకోండి. అందని వాళ్ళు వీపులు అందని వాళ్ళు మీ ఆకులు వేరే వాళ్ళతో పెట్టించుకోండి. లాస్ట్ అన్నట్టు పేపర్తో అది ఎక్కడ పడమంటారు? ఒక్క దగ్గర ఒక్క దగ్గర వెళ్ళిన తర్వాత కూడా అంతే రెడీ ఉండాలి. నువ్వు పెట్టుకున్నావు ఎందుకంటే నేను నీకు మీ దగ్గరనే అంతే. శ్వాస నింపండి. ఇప్పుడు జస్ట్ రోబోలాగా ఇది కరెక్ట్గా ఉండాలి. జస్ట్ ఇట్లా అనడం, షేక్ చేయడం. ఐస్ ప్యాక్ అంటే షేక్ చేస్తాము అట్లా చూడండి. నింపాలి, ఆపాలి, లోపల ఆపి ఈ భుజాలు ఇట్లా రావాలి. ఇట్లా ఆపి రిలాక్స్. విగ్రహం దగ్గర ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ చక్కగా రాయిగా కంచెన్ బాగా రిలాక్స్ నింపండి. నిండా నింపాలి. నింపిన తర్వాత కొద్దిగా లోపలికి పోతే చాలా వరకు ఉబ్బించమని చెప్తారు. ఉబ్బించడం కలిసి మన శ్వాస నిండా ఇక్కడ ధ్యాస ఎక్కడ ఉండాలి. నింపండి. సహజంగా 1 సెంటీమీటర్ పైన రిలాక్స్. రిలాక్స్. ఇంకా మలయాళం అనేది బ్లాకేజ్ అయింది, అదే ఇది ఇది అంటే ఏమి అవసరం లేదు. అట్లా అనుకున్న వాళ్ళు ఏంటంటే రోజు కొద్దిగా విశ్రామ్. రిలాక్స్. మామూలు కూడా చేయొచ్చు. చేతులు ముందుకు పెట్టండి, శ్వాస నింపండి మెల్లగా. మీ బాడీ ఇక్కడ మామూలు శ్వాస కాబట్టి ఉండగలుగుతాం. ఎప్పటిదాకా? రేపటిదాకా. రిలాక్స్. సుఖంగా కూర్చోవాలి. నేనే కూర్చో. అరే నేను బాగా జల్దీ एक नंबर सिक्का बनाता अर्जेंट గా వినోద్ చేతులు పెట్టుకున్నా చేతులకు పెడితే పెట్టేసుకుంటా అయిపోయింది. చేతులకు అంతా పెట్టేసుకున్నా అంతా పెట్టి చేతులకు కట్టేసుకుంటు. చేతులది పేరు నవీన్ చేసేస్తాను. నవీన్కి నెమ్మదిగా సాధ్యమవుతాయి. కాబట్టి ఏ పరమాత్మ నీ యొక్క కర్ణ ఇళ్ళవేళలా ఉండాలని చెప్పేసి వేదమంత్రం చెప్తుంది. మరోగని వారిని యోగమొకటే సకల సౌఖ్య ప్రదాయిని యోగమహిమను మానవులకు
ఉండని మా పైన ఎప్పుడు ఉండని ఉండని మా పైన ఎప్పుడు ఉండని ఈశ్వరాని కరుణాపై సామాన్యంగా అందరూ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు ఏం చేస్తారు? తల నేల కాల్చే ప్రయత్నం చేయండి, గాలి వదులుతూ మెల్లగా నెమ్మదిగా. చాలా హాయిగా అనిపిస్తుంది. ఎంతవరకు హాయిగా అనిపిస్తుందో అంతవరకే. మళ్ళీ హాయి కలిగేంత వరకే. ఖచ్చితంగా తల నేల కానాలని కాదు, సింపుల్ జస్ట్ బడి పెట్టడం. ఓకేనా? కణితల దగ్గర ఇట్లా ఇట్లా లేవట్టండి. ఇట్లా చూడు, ఎక్కడ కదిలిచ్చినా సరే ఏమవుతుంది? ఇట్లోకి వచ్చి ఉండినట్టు అనిపిస్తుంది కదా. ఎక్సైజ్ ఇది అర్థమైందా? ఇక ఇట్లా కుడి ఎడమ ముందు వెనక మొత్తం హెల్మెట్ పెట్టుకున్నట్టు ఉందా లేదా? మొత్తం ఏంటి మంచిగా. ఇప్పుడు కుడి చేతి స్టాండ్ కాబట్టి టైం తర్వాత ఆడించండి. చూడండి, ఇట్లా ఆడిస్తే మొత్తం హెల్మెట్ కదులుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. చికాకు, చింత, హెడేక్ ఇవన్నీ దూరం అవుతాయి. ఓకేనా? ఓం శాంతి అంతరిక్షం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి వనస్పత శాంతి విశ్వే దేవాః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. చక్కగా కనిపించుకుని అలాగే వైదిక ధర్మం యోగం శరణం వేదం శరణం ధర్మం శరణం యజ్ఞం శరణం. అందరికీ సర్వేపు ఒకసారి ఒకసారి ఇటువైపు కనబడని దేవతలకు కూడా నమస్కరించుకోవడము. పడకండి. తర్వాత మొత్తం అందరికీ నమస్తే. హోలికోత్సవ హోమావళి శుభాకాంక్షలు. నా పేరు ఆచార్య యోగా సిద్ధిరాములు గురుజీ అంటారు. యోగా సిద్ధిరాములు నా పేరు. సంక్షేమ సిద్ధి యోగా వినాయకనగర్లో ఉన్నటువంటి ఈ హనుమాన్ విగ్రహం, పెద్ద 54 ఫీట్ల హనుమాన్ విగ్రహం అవుతుందో ఆ విగ్రహం వెనకాల ఉంటుంది. వివిధ సమయాల లోపల వివిధ తరగతులు యోగ శిక్షణ జరుగుతుంది. ఉదయం 6 గంటల 5:15కు ప్రారంభమై తర్వాత మొదటి బ్యాచ్ 7:15 వరకు నడుస్తుంది. రెండవది 7:30 నుంచి 8:30, మూడవది 9 నుంచి 10 వరకు, 11 నుంచి 12:30 వరకు ఇంకొక బ్యాచ్ మహిళలది. తర్వాత 4:30 నుంచి 5:30, 5:30 నుంచి 6:30,
మహిళల బ్యాచ్లు, ఆ తర్వాత 6:30 నుంచి 7:30 వరకు ఈ విధంగా తరగతులు నిర్వహిస్తున్నాము. ఇంకా మీకు కోరిన సమయం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 నుండి రాత్రి 7 వరకు మీ కోరిన సమయం తీసుకోవచ్చు. ఇంకా ఖాళీ పరిస్థితిలో ఇంకా ప్రత్యేకంగా ఒక వారం రోజుల శిక్షణ అలాంటివి కూడా 7 నుంచి 8 కూడా నడిపిస్తాం. కాబట్టి మీరు రావడము, ఆరోగ్యంతో వెళ్ళడము. కనీసము అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళంటే ఒక వారం రోజులు సరిపోతుంది. దానికి కనీసం 1.5 నుంచి 2 గంటలు అవసరము. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి, లోకల్ వాళ్ళకి రోజు 1 గంట నుంచి 75-80 నిమిషాల వరకు తరగతి ఉంటుంది. ఇటువంటి ఒక విధానము, ఒక పద్ధతి అనుకోవచ్చు, ఒక రకం అనుకోవచ్చు. ఇది మట్టి స్నానము. ఈ మట్టి స్నానము నేచర్కుల్లో చేయిస్తారు. ఆ ప్రకృతి సహజంగా ఏంటంటే మట్టి తర్వాత నీళ్ళు పెట్టేసుకొని తర్వాత అదొక చికిత్సా పద్ధతి. మేము ఇక్కడ యోగా చికిత్స లోపల ఏంటంటే ఈ మట్టి లోపల ఒక 50 నుంచి 60 రకాల మూలికల యొక్క చూర్ణాలు కలిపి తర్వాత లోపలికి ఈ యొక్క అమృతం అంటే గో అమృతం, దేశీయ ఆవుల యొక్క ఈ యొక్క అమృతం అంటే గోజరని అంటాం. అంటే డైరెక్ట్ మూత్రం కాకుండా ఆ ఆవిరి యొక్క మొత్తం ఆ చుక్కల్ని సేకరిస్తే దాన్ని అరకు అంటారు. ఆ అరకును తాగిపించి ఆ తర్వాత అంతరంగ సూక్ష్మయోగ క్రియ చేయిస్తాము. దానివల్ల ప్రతి పార్ట్ లోపల ఉన్నటువంటి అంతరంగంగా ఏదైతే నరాలు కావచ్చు, కణాలు కావచ్చు, కీళ్ళు కావచ్చు, కండరాలు కావచ్చు, వాటి లోపల ఉన్నటువంటి మలినాలు మొదలు దూరం అవుతాయి. తర్వాత ముఖ్యంగా చర్మం పొరల లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా దూరం అవుతూ మనకు కావాల్సినటువంటి సత్వ ఏర్పడుతుంది. అంటే శక్తి పెరుగుతుంది, నరాల బలహీనత దూరం అవుతుంది, కీళ్ళ నొప్పులు దూరం అవుతాయి, కండరాల యొక్క నిస్సత్వ దూరం అంటే శక్తి పెరుగుతుంది, కండపుష్టి పెరుగుతుంది, చర్మం యొక్క తేజస్సు కూడా చక్కగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వేదరంధ్రాలు చక్కగా పనిచేస్తుంటాయి. అంటే శరీరం అంతా స్వేదరంధ్రాలు ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పుడు ప్రధానంగా 4 రకాల మలమూత్రాలు ఒకటేనే కాకుండా మలము మూత్రంతో పాటుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దాంతోపాటుగా ఇవి ఎంత ముఖ్యమో ప్రధానమో ఈ స్వేదరంధ్రాల నుంచి కూడా చెమట బయటకు పోవడం కూడా అంతే ప్రధానం. ఈ విధంగా ప్రధానంగా 4 రకాలుగా మలినాలు ఎప్పటికప్పుడు దూరం అవుతాయి కూడా దీనివల్ల. ఎందుకంటే నెలకొకసారి చేస్తున్నాము, దానివల్ల చక్కటి లాభాలు ఉన్నాయని చెప్పేసి ఫలితం ఉందని అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు. చెప్పడమే కాకుండా ఇది వాస్తవం కూడా. ఎందుకంటే మన ఋషులు మన ముందు అన్నీ ఉంచారు. కానీ మనం తెలుసుకోవడం అంతే, తెలుసుకున్న తర్వాత ఆచరించడం అనేది చాలా ముఖ్యము. ఆచరించిన తర్వాత నలుగురికి చెప్పినట్టయితే పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరము మనకు భగవంతుడు ఇచ్చింది కేవలం పరోపకారం చేయడానికి మాత్రమే ఇచ్చింది. కాబట్టి మనం మరిచిపోయిన దాన్ని ఎరుక చేస్తుంది. మన యొక్క కర్తవ్యం ఏంటి, మన బాధ్యతలు ఏంటి అని. ఇహంలో ఉంటూ కూడా పరం యొక్క సంపదను కూడా ఇప్పుడే సంపాదించుకోవడానికి శరీరం చాలించిన తర్వాత కూడా మనము ఏ జన్మ ఎత్తుతామనేది కూడా అదే విధంగా ఇది తీర్చిదిద్దుతుంది మనకి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఇది సమకూరుస్తుంది. అంటే దేహదారుఢ్యం సరిగ్గా ఉంటేనే మనము అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1994 నుండి ఇప్పటి వరకు ఇది కొనసాగుతుంది. ప్రతి నెల 3వ ఆదివారం నాడు గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో 11 నెలలు అక్కడ జరుగుతుంది. 12 నెలల హోలీ కోసం ఇక్కడ గోశాలలో ఏదైతే కంచన్బాగ్ గోశాల ఉందో ఆ గోశాల కమిటీ వాళ్ళందరూ కూడా చక్కగా మనకు సహకరిస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క యోగా ప్రచారాన్ని, మట్టి స్నానం యొక్క ప్రచారాన్ని కూడా మన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, టెలిమీడియా వాళ్ళు కూడా చక్కగా సంవత్సరాల నుంచి చేయూతను అందిస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుతున్నాను. ఆ విధంగా ఈ యొక్క దీన్ని మామూలుగా చేసిన సాధన కంటే మట్టి పెట్టుకొని చేసినట్టయితే ఒక 10 రెట్లు కనీసము మనం ఉపయోగాన్ని పొందగలుగుతాం. అంటే 10 రోజుల సాధన ఈ ఒక్క రోజుకు వచ్చేస్తుంది. ఇది హోలీ నాడు ఏంటంటే కొంచెం సమయం ఎక్కువ తీసుకొని ఆ రంగులాడే సమయం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్పెండ్ చేస్తాము. వాళ్ళేమో రంగులతో ఆడుతుంటారు రకరకాలుగా, కానీ నిజానికి సహసిద్ధ రంగులు అనేది పూర్తిగా అసలు వెతికినా సరే దొరకకుండా పోయినాయి. కొద్ది ఆర్య సమాజం కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు కొంచెం మంది చేస్తున్నారు. కానీ 90% పైన కెమికల్స్తో ఆడుతున్నారు. కాబట్టి అలా కాకుండా ఆ సమయాన్ని ఈ విధంగా మట్టి పెట్టుకొని చేసి తర్వాత ఆ వాతావరణ కలుషితం దూరం కావడానికి ఒక అగ్నిహోత్రం చేస్తాము. అగ్నిహోత్రం తర్వాత అపక్వాహారం సేవన ఉంటుంది ప్రతి సంవత్సరం హోలీ రోజు. కాబట్టి అందరూ కూడా ఈ లాభాన్ని పొందాలి. తర్వాత ఎక్కడైతే ఒక 40-50 మంది ఉంటారో అక్కడికి మేము వచ్చి స్వయంగా వచ్చి చేయిస్తాము. ఇక వివిధ ప్రదేశాల లోపల కూడా ప్రతిసారి సంవత్సరంలో 1 సారి 2 సార్లు 3 సార్లు అవుతుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొని వచ్చి ఏదైతే ఏప్రిల్లో ఉందో ఏప్రిల్ 3వ ఆదివారం నాడు ప్రభుత్వ కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఒక సూక్తి ఏదైతే ఉందో వివిధం దుఃఖం అనాగతం ఇది వ్యాధి అని ఏదైతే ఉందో ఆ వ్యాధి లక్షణాలు దూరం అయితే మనకు పీడిస్తుంటాయి. దాదాపుగా 9 రకాల ఇబ్బందుల లోపల ఈ వ్యాధి అనేది 50% ఉంటుంది. ఆ 50% పైన వ్యాధి దూరం అయితే మిగతా అన్ని కూడా సునాయాసంగా దూరం చేసుకోవచ్చు. అందుకే దుఃఖం ఏంటి, దుఃఖానికి కారణం ఏంటి ఇది తెలియపడుతుంది.
తర్వాత సుఖం అంటే సుఖానికి ఉపాయమైంది, అంటే దుఃఖము దుఃఖ కారణము, సుఖము సుఖానికి ఉపాయము. దాన్నే దుఃఖ నివృత్తి సుఖప్రాప్తి చేసుకోవడానికి మహర్షి పతంజలి మహానుభావుడు షడ్దర్శనాల లోపల యోగ దర్శనాల లోపల చక్కగా తెలియపరిచిండు. కాబట్టి వాటిని సూత్రానుకూలంగా తర్వాత గురువులకు సమక్షం లోపల చక్కగా నేర్చుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కేవలం ఆరోగ్యం అంటే కూడా చూడడానికి కాదు, శరీర బలంతో పాటుగా మనోబలం ఉండాలి. ఈ రెండింటి మధ్యలో ప్రాణబలం ఉంటేనే మనోబలం పెరుగుతుంది. అదేవిధంగా మనోబలము తర్వాత ఆత్మబలము, ఈ రెండింటి మధ్యలో బుద్ధిబలం కూడా కావాలి. కాబట్టి ప్రతి మనిషికి కూడా శరీర బలము, ప్రాణబలము, మనోబలము, బుద్ధిబలము, ఆత్మబలం, ఇవి చేతికి 5 వేళ్ళు ఎంత ఉపయోగమో ఈ బలాలు కూడా అంతే ఉపయోగము. ఆ విధంగా పంచకోశాల యొక్క శుద్ధి కూడా జరుగుతుంది, తర్వాత ఉన్నతి జరుగుతుంది. మలమూత్ర కోశాల యొక్క వీక్నెస్ అంతా కూడా దూరం అవుతుంది, రుగ్మతలు దూరం అవుతాయి. కాబట్టి మొత్తానికి మన శరీరం కాబట్టి మనం అందుబాటులో ఉంచుకోవాలి. ఒక వాహనం తెచ్చినప్పుడే వాళ్ళకి అదే విధంగా ఖరాబ్ కాకుండానే చెడిపోకుండా మనం అప్పచెప్తేనే వాళ్ళు చక్కగా మన్ననలు పొందగలుగుతాం. భగవంతుడు మనకు చక్కటి యొక్క శరీరాన్ని ఇచ్చింది కాబట్టి మనం మళ్ళీ పాంచభౌతిక శరీరాన్ని ఎలాంటి రిపేర్ కాకుండా మనం అందిస్తే అప్పుడు చక్కగా ఉంటుంది. మనకు ఇచ్చినటువంటి వాహనాన్ని మళ్ళీ భగవంతుడికి అప్పచెప్పడం అనేది జరగమవుతుంది. ఆ అప్పచెప్పడం అనేది దహన సంస్కారం అనేది ఈ విధంగా చేస్తుంటారు. కాబట్టి అంటే పరోక్షంగా ఎన్నో రకాల లాభాలని యోగం చేకూరుస్తుంది మనకి. ఓం అందరికీ నమస్తే. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించుకోవడానికి మట్టి స్నానం అనేది చాలా ప్రధానంగా మనకు పనిచేస్తున్నది. అనేక రకాల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ కాబట్టి వేదవీతమైన కర్మలలో యోగ సాధనలో పతంజలి మహర్షి ఏదైతే మనకు యోగ దర్శనం ద్వారా ఈ మనకు నివేదించిండో దాని సూత్రాల ప్రకారంగా అనుగుణంగా ఉండి మన యొక్క నియమాలను పాటిస్తూ యోగానుకూలంగా అంతర్గత శక్తిని ప్రబోధం చేయడానికి, అంతర్గత అవయవాలని పరిపుష్టి తమ యొక్క పని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మనము రోజు ఉన్నటువంటి అనేక అణువుల నిర్మాణం కాబట్టి శరీరము అణువులు కొన్ని విచ్ఛిన్నమవుతూ ఉంటాయి, పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ విచ్ఛిన్నత క్రియను సేద రంధ్రాల ద్వారా పూర్తిగా నివారించడానికి ఈ మట్టి స్నానము అనేక మూలికలతో ఇది తయారు చేయబడింది. కాబట్టి ఈ రకంగా మనము ఈ మట్టి స్నానాన్ని మనము యోగ సాధన ద్వారా ఇటువంటి కర్మలు చేస్తూ మన భారతదేశానికి ఏ మాతృగర్భాన పుట్టాలనే సంకల్పం లేకున్నా, ఏ దేశంలో పుట్టాలని మనకు సంకల్పం లేకున్నా పూర్వజన్మలో చేస్తున్నటువంటి కర్మల ఫలితం